అబ్బో మళ్ళీ నీళ్ళు వస్తలేవు. నా మొగడు వచ్చే టైం అయింది. ఎట్లా బోల్ దోమలే బొచ్చలు దోమలే, ఓ బట్టలు విండలేదు, నన్ను కొడతాడో ఏమో. అదేమో నీళ్ళు ఎత్తలేదు, ఏమెత్తలేదు. నేనేం చేద్దు. అట్లా కాదు కానీ ట్యాంక్ నిండా నింపితే అవి ఉంటాయి కదా నీళ్ళు, తెత్త అని ఇగో పొద్దుగాల బుత్తాన్ని ఎత్తది. ఎటు సరిపోవు. స్నానం చేయడానికి కూడా రావు, ముఖం కడుక్కోనికి కూడా రావు. నీ ఈ గిట్లాంటి వాళ్ళు రెంట్కి ఎందుకు ఇవ్వాలి? అజ్జే బట్టి నాకు నా మొగనికి రోజు లొల్లి కరవ అవుతుంది. నీళ్ళు ఎత్తలేదు, మా అన్న ఎత్తలేదు, నీళ్ళు ఎత్తలేదు అని ఎత్తే నా మొగడు నన్ను తిట్టబట్టే. ఈ కొంపల ఓ నీళ్ళు రావు, నిప్పులు రావు. గిట్లా నేర్కుంటే ఈ కొంపలు ఉండకపోదుము. ఈ కొంపలకు వచ్చిన కాంచెల్లి ఒక్కటన్న సకరంగా లేదు. రోజు రోజు లొల్లి అవుతుంది. లొల్లి వర్షంగా లొల్లి అవుతుంది. ఏం చేద్దు ఈ నీళ్ళ గురించి? ఓ నీళ్ళు వేయమని చెప్తే ఇక మీరే నీళ్ళని వాడుకుంటారని అదొక లొల్లి. మళ్ళా రూమ్ రెంట్ అయితే బరాబర్ ఒక 100 ఇచ్చినా తక్కువ తీసుకోదు. మరి నీళ్ళు వేసుడే ఉంటానో అట్లనా? వాళ్ళదైతే తోతిరు, మాదైతే తోతిరా? కొంచెమన్నా ఉండాలి అవులమొకం దానికి. నాకు ఆకలి అయ్యి పాడైతాండే. ఇంత ప్లేట్ కడుక్కొని అన్నం తిందామన్నా నీళ్ళు లేవాయే, నిప్పులు లేవాయే. నాకు కూర్చోబోసేద్దామన్నా కూడా నీళ్ళు లేవాయే. నేను ఎట్లా బతుకుదును? ఈ కొంపలు ఎట్లుందును? చేసుకొని కొత్తగా పెళ్లి చేసుకొని ఈ కొంపల కథ కాబట్టే కదా. ఇది ఏం కొంపనో ఏం కథనో గత్ర కొంప. ఇది అంతా నాకు ఈ కట్టం రావడానికి నా మొగడు కారణం. ఈ తొక్కల కొంపలు ఉంచిండు. పిచ్చి లేస్తుంది. నా మొగడు వచ్చినాక సంగతి చెప్తాగు. ఎట్లయితే అట్నే నీళ్ళు ఏ టైంకి ఎత్తదో చూస్తాగు అమ్మలాడి సంగతి. అత్తానవా ఎడ్డి మొక్కపోడా? పెండ్లన్నీ ఇట్లనైనా చేస్తే నీ డ్యూటీకి నువ్వు పోతే నేను ఎట్లా పడి సావాలి కొంపలా? నేను ఎట్లుండాలి చెప్పు? ఓ నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఓ ఉచ్చ పోద్దామన్నా లేవు, ఏది పోదామన్నా లేవు. ఏం చేయ సావునా బతుకన? ఎట్లుండాలంటే ఏంటిది? ఎట్లుండేది? రూమ్లు ఉంచిన కదా ఉండాలి. ఉంచినవా? ఉంచంగానే అయిపోయిందా? మరి దానికి ఏం బాధ వచ్చింది, ఏం కథ అని తెలియదా నీకు? నేను ఉండా ఈ రూమ్లా. ఈ కొంప ఖాళీ చేస్తావా లేదా? మా వాళ్ళ ఫోన్ చేయన్న. ఎందుకే మళ్ళేం పుట్టింది? నీకేం పుట్టిందే గిట్లా చెప్తాను? ఏమనిపిస్తుంది నీకు? ఏం తెలియదు అంటే ఏం తెలియదు. మా వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేసిన. నీ సంగతి అవుతుంది చెప్పరాశి మొక్కపోడా. నేను మెట్లు ఉడవాలే, నేను మళ్ళీ నీళ్ళు వేయాలి. పొద్దున బుత్త నెత్తే ముడి కడుక్కోకుండా మళ్ళా రాత్రి 9 గంటలకు ఎత్తదా? నువ్వేం మనిషివిరా? నాకు ఇల్లు ఖాళీ చేపిస్తావా లేదా? నా వల్ల అయితలేదు. నేను చెప్తాతి నువ్వు చెప్పేది ఎడ్డి మొక్కపోడా. దౌడ పండు దంపితే దౌడలన్నీ నీరుగా గుద్దుతా మరి అనుకుంటాను. నేను మంచి కూకుంటాను, ఎక్కువ చేస్తానువా? నీకు దానికి ఎట్ట కనబడతానా? నేను మెట్లు ఉడిసేదాన్ని ఎక్క కనబడతానా? నేను 200 కింద ఉడివనికి కడతా, 8000 రెంట్ కడతా, మళ్ళీ మీద వచ్చి మెట్లు ఉడవనా అంటే నీకు ఎట్లా కనబడతానా చెప్పు? కొన్ని రోజులు ఓపిక పట్టే, మన పరిస్థితి మంచిగా లేదు. మన ఇంటి మనం పోదాం లేదా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నేనైతే పోతా మా అమ్మగారులకు ఫోన్ చేసి. పోతే పో. ఆగో ఓయమ్మలాలో నా మొగడే నేను చెప్పిన మాట వినకుండా తయారైనవా? అట్లనా? ఊడ్చుకోపో మరి మెట్లు. నువ్వే ఊడిపో. మెట్లు ఊడిసి ఆ గోడలన్నీ కడుక్కుంటూ ఉండిపో ఆ కొంపకాడ. లేచిన మొదలనే నాకు ఇదో టెన్షన్ పాడబడ్డది. మెట్లు ఉడవాలి. ఏం చేద్దు నేను? నాకు ఈ చెరు ఉన్నది. వద్దురా మొగడు అని అంటే ఈయనడు దొంగ సచ్చినోడు. ఈ మెట్లు ఉడుతుడుతో నాకేమన్నా గోసన? పొద్దుగాలు లేగానే ఉరుకుతాడు. మళ్ళా చెప్తే అర్థం కాదు. అవులమ్మొక్క పోనికి 8000 కడతారట, 2000 కింద ఉడిచ నీకు కడతారట, మళ్ళీ మీద మెట్లు నేను ఉడవాలట. నాకేమన్నా పిచ్చా? పైసలు దానికో పెడతాడట, నన్ను ఉడవమంటాడట. నా మొగనికి సిగ్గుండాలి ఫస్ట్. అనుకుంటే ఏం లావు? ఏమన్నా అనేటట్టున్నదా? బాబు పొద్దుగా లేవంగానే నాకు మెంటలు ఎక్కిస్తానే మెట్లు. 200 తీసుకునేదేనే ఆడమ్మ. ఇంకో 300 కలిపి ఆ మెట్లు ఉడవ పెడితే మంచిగా ఉంటుంది కదా. లేదు మీరే ఉడవాలి. ఎందుకు ఉడుతారు? ఆడ పైసలు దెబ్బ తింటావు, ఇక్కడ మమ్మల్ని ఉడవమంటావు అంటే నేను పైసలు పుణ్యానికి వస్తానే మాకు? ఇవో నా గండా నేర్చినాయి. పోయేటి పోతానే మాటలు వాడాల్సి వస్తుంది. ఇప్పుడే కొంప ఖాళీ చేసి పోబుద్ది అవుతుంది. ఏం చేద్దు? రాజాసాబు సినిమా లెక్క అవుతుంది. ఈ కొంపలకెళ్ళి మళ్ళీ ఎల్లుడు అవుతలేదు. ఇళ్ళనే ఉంటాను. ఎట్లా బయట పడతామో ఈ గండము, ఎట్లా పడుతుంది ఈ కొంపలకెళ్ళి ఎట్లా చేస్తామో. ఈ కొంపలకు వచ్చిన కాంచెలు ఒక్కటన్నా ఎత్తలేదు. ఓ పైసలు బుక్కుడే. పోతానా నేను? పోరాదు. నువ్వు పోతేంది పోకుంటేంది, నాకేం అవసరం లేదు పో. అరే ఎందుకే అట్లా అంటాను? నాన్న ఇప్పుడు నేను అజ్జే బట్టి అవల ముఖం చేయబట్టి నాన్న తిడతాను.
ఏమో నాకు నీ కథలు అర్థమైతలేవు, నేను చెప్పిన కొద్ది నువ్వు వింటలేవు. ఆ, ఉమ్, నేను మెట్లు ఉడిచేదాన్ని లెక్క కనబడతాన్నా, నన్ను ఇక్కడ ఉంచినావు ఏడవకు. అంటే చెప్తినావు మారదామని చెప్తా అంటే వింటలేవు. ఊకో ఊకో మారదంతి. ఇల్లు నెట్లుంచిండా అని అత్తది, కాసేపు అడు చూస్తుంది, కాసేపు ఇడు చూస్తుంది, కాసేపు అడు చూస్తుంది. నీ అటువంటి వాళ్ళు ఇల్లు ఎందుకు కిరాకి ఇవ్వాలి? మనకు తెలియదు మనం ఇల్లు ఎట్లుంచుకో అన్న. నాకు దీంతో తిప్పలే ఉన్నది. మరి వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా లేదా, అదే ఇంట్లో ఉంటారా లేదా తెలియాలంటే పార్ట్ 2లో వస్తారు దోస్తులు. కామెంట్ చేయండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా లేదా అని, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మరి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది ఏం కథనో తెలియాలంటే తప్పకుండా కామెంట్ చేయాలి. మరి మీరు కూడా ఎక్కడైనా కిరాయికి ఉంటే మీకు కూడా ఇట్లనే జరుగుతుంది ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి. ఇల్లు కిరాకి ఇవ్వాలి, మరి 10 సార్లు వచ్చి చెయ్యద్దు, చేత వేయి, నీళ్ళు నీ ఇష్టం. కానీ మరి ఇంత రెంటుకున్న వాళ్ళను ఊకనా ఇల్లు ఎట్లుంచుతాలో ఇల్లు ఎట్లుంచుతాలో అని 100 సార్లు చూసినాక వాళ్ళు సంసారం చేయాలన్నా వద్దా? దేడిది మాకుది. మళ్ళా ఏంటిది, మళ్ళీ నీళ్ళేది నిప్పులేదు, ఎట్లా భార్య భర్తలు ఊగలు వెళ్ళే అట్లా చేస్తారా? అట్లా చేయద్దు. పైసలు అయితే నీళ్ళేది నిప్పులేదు కానీ పైసలు అయితే బరాబర్ తీసుకుంటుంది, గవ్వ చేసేది. అట్లాంటి వాళ్ళు కిరాయికే ఇవ్వద్దు. మళ్ళీ ధీమాకొకటి మాకే బంగులు ఉన్నది, తొక్కల బంగులా మాది పోతే వాళ్ళు ఉంటుండుల్లి. అట్లాంటి అంటే కోటి కొంపలు ఉన్నాయి, ఏళ్ళన్నా కిరాయికి ఉండదు, ఛాయ కొంప ఉన్నదా? సరే కానీ దోస్తులు, మీరు కిరాయికి ఉన్న కాడ ఎట్లున్నది ఏం కథ, అంత మంచిగా ఉన్నదా లేదా మరి మన దాంట్లో కామెంట్ చేయండి. మీరు చెప్పే కామెంట్ని బట్టి నేను మళ్ళీ వీడియో తీసి పెడతా దోస్తులు, సరేనా? ఇంత అధ్వానం చేయొద్దు, నీళ్ళు నీ ఇష్టం. కానీ కిరాయికి ఉన్నోళ్ళను గోస గోస పెట్టద్దు, వాళ్ళు ఏడుతుంటే మరి గింత గోస పుచ్చుకుంటారా? ఇది కరెక్టా కాదా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అసలు కథ ఉంటుంది, అది తప్పకుండా పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ దోస్తులు, టాటా. మరి లైకులు బాగా కొట్టాలి, హ్యాపీ చేయండి.